138 సంవత్సరాలుగా మేడే జెండా రెపరెపలాడుతూ అమరుల త్యాగాల స్ఫూర్తితో కార్మికుల పట్టుదలతో ఉద్యమాలతో ముందుకు సాగుతూ సమున్నతంగా ఎగిరినటువంటి ఈ జెండా కింద మనం ఎన్నో సమస్యలను పరిష్కరించుకుంటూ ముందుకు సాగుతున్నాం. 138 సంవత్సరాల క్రితమే 8 గంటల పని, 8 గంటల విశ్రాంతి, 8 గంటల వినోదం అని చెప్పినటువంటి ఆ విషయాన్ని ముందుకు తీసుకుపోతూ కార్మికుల కష్టాన్ని దృష్టిలో ఉంచుకొని కార్మిక చట్టాలు అమలు కోసం మనమంతా ఉద్యమాల ద్వారా ముందుకు సాగుతున్నటువంటి తరుణంలో ఈరోజు కూడా పనిలో పెట్టుకోవడం అనేటువంటిది అయితే చాలా విచిత్రంగా ఉంది. ఇంకా అసలు పని గంటల తగ్గింపు కోసమే కొట్లాడినటువంటి ఆ అమరుల త్యాగాన్ని మనం మర్చిపోవద్దు ఎప్పుడు కూడా. ఈ జెండాకు ఉన్నటువంటి చరిత్రను దాన్ని దృష్టిలోకి తీసుకొని మన పని విధానాన్ని మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పేసి కూడా కాంగ్రెస్ అందరికీ సవినయంగా కోరుకుంటా ఉన్నాను. ఇంకొకటి, గత పాలకులు 63 సంవత్సరాలుగా, అంటే ఇప్పుడు 73 సంవత్సరాల స్వతంత్ర భారతం అని చెప్తున్నటువంటి ఈ దేశంలో 63 సంవత్సరాలు 53 లక్షల కోట్ల అప్పు చేస్తే కేవలం 10 సంవత్సరాలలో మోడీ ప్రభుత్వం చేసింది ఎంత అంటే 113 లక్షల కోట్లు అప్పు. అంటే మనకు తెలియకుండానే మన నెత్తి మీద అప్పులను రుద్దుతున్నటువంటి, అప్పుల భారాన్ని మోపుతున్నటువంటి పరిస్థితిని మనం అసలు ఎట్లా ఎదుర్కోవాలనేటువంటిది కూడా ఇవాళ ఏం అర్థం కాని పరిస్థితిలో ఉంది. అందుకనే మోడీ ప్రభుత్వం యొక్క ఫ్యాసిస్ట్ విధానాలకు వ్యతిరేకంగా ఈసారి ఈ మేడేను జరుపుకోవాలని చెప్పేసి ఏఐఎఫ్టియు పిలుపునిచ్చింది. అందులో భాగంగానే ఈ కార్యక్రమాన్ని మనం జరుపుకుంటా ఉన్నాం. ఇవాళ మొత్తంగా ప్రభుత్వ రంగాలు ఏవి కూడా ఉండకూడదు, అన్నీ ప్రైవేట్ పరం చేయాలి, బాహాటంగా నడి బజార్లో అమ్మకానికి పెట్టాలి ఈ దేశాన్ని అని చెప్పేసి ముందుకొస్తున్నటువంటి మోడీ విధి విధానాల్ని మనమంతా కూడా తిప్పికొట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు జరుగుతున్నటువంటి పరిణామాలు ఒక్కొక్కటి కాదు, అసలు మనకు తెలియకుండానే మనం ఎందులో ఊబిలో కూరుకుపోతున్నటువంటి పరిస్థితి ఇవాళ కొనసాగుతున్నటువంటిది. అందుకోసమే ఒకవైపున కార్మిక చట్టాలు అమలు కావడం లేదు, ఒకవైపున రైతు చట్టాలు అమలు కావడం లేదు, ఇంకొక వైపున రిజర్వేషన్ల గురించి కూడా సమస్య అవుతుంది. ఇన్ని ఒకటా రెండా అనేక సమస్యల వలయంలో ఇవాళ దేశం కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకోసం ఏదైతే పోతే మాకేందులే, మా కడుపు నిండితే చాలు అనుకునేటువంటి పరిస్థితులు మనం ఉండకూడదు. ఇవాళ మొత్తం ఒక్క కార్మికులే, వాస్తవానికి ప్రతి పోరాటంలో కూడా కార్మికులు లేకుండా, కార్మికులు పాల్గొనకుండా ఏ పోరాటం కూడా సక్సెస్ కాదు. అంటే మహిళలు లేకుండా కూడా ఏ పోరాటం సక్సెస్ కాదు. అందుకోసమే ఇవాళ ఏదైనా పోరాటం విజయవంతంగా ముగియాలి అని అనుకుంటున్నప్పుడు ఖచ్చితంగా కార్మిక వర్గం అనేటువంటిది అగ్రభాగాన నిలబడేటువంటి పరిస్థితి ఉంది. అందుకోసమే ఇవాళ కార్మికులకు ఉన్నటువంటి పరిస్థితిని, కార్మికులకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని మనమంతా దృష్టిలోకి తీసుకొని ఇవాళ మేడే జెండా కింద మన సమస్యల్ని పరిష్కారం కోసం మనమంతా కూడా సిద్ధమవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ కేవలం మన కంపెనీ వరకే పరిమితమై మనం చూడొద్దు. ఇవాళ మనం అంతా కూడా ఆలోచించాలి అని అనుకుంటున్నప్పుడు ఇవాళ మన కంపెనీనే కాదు, సమాజంలో మనం ఈ సమాజం నాది, ఈ సమాజంలో నేను అనేటువంటి దాన్ని దృష్టిలోకి తీసుకోవాలి. ఎక్కడ ఏదో జరిగితే నాకెందుకులే అని అనుకోవడానికి వీల్లేదు. మనకేదైనా జరిగితే కూడా మిగతా వాళ్ళు రావాలి అనుకుంటున్నప్పుడు ఎక్కడ ఏదైనా జరిగినా కూడా మనం కూడా స్పందించాల్సినటువంటి అవసరం ఉన్నది. అందుకోసం ఇవాళ దేశంలో జరుగుతున్నటువంటి ఈ పరిణామాలన్నీ కూడా ఇవాళ అప్పుల కుప్పగా మార్చినటువంటి తీరును మనమంతా కూడా నిరసిస్తూ మన దేశాన్ని కాపాడుకోవాలి, మనల్ని మనం కాపాడుకోవాలి, మన కంపెనీని కాపాడుకోవాలి అనేటువంటి విషయాన్ని కూడా మనం దృష్టిలో ఉంచుకోవాలి. అందుకోసం కంపెనీ క్షేమాన్ని మనం కోరుతున్నప్పుడు మన క్షేమాన్ని కూడా కంపెనీ కోరుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అందుకోసమే ఆ రకంగా కార్మికులకు జరిగేటువంటి ఏ సమస్యనైనా ఏదైనా సాధించుకోవాలి అని అనుకుంటున్నప్పుడు ఒక జెండా మనకు అండగా ఉండాలి. ఆ జెండా నీడ కింద మన సమస్యని పరిష్కారం కోరుతూ ఇవాళ ఏఐఎఫ్టియు ఇవాళ ఈ జెండా రెపరెపలాడుతూ ఎర్ర జెండా సమున్నతంగా ఎగరాలి అని అనుకుంటే ఖచ్చితంగా మనమందరం ఐక్యంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఐక్యతతోటే మనం ఏదైనా సాధించుకోగలుగుతాం. ఐక్యత లేకపోతే ఏది సాధించలేమనేటువంటి విషయాన్ని, ఒక కుటుంబంలో కూడా 5గురు ఉంటే గనక, 4గురు ఉంటే గనక వాళ్ళందరి మాట ఒక మాట మీద ఉంటేనే ఆ కుటుంబం సజావుగా సాగుతుంది. అట్లనే ఒక కంపెనీ ముందుకు సజావుగా సాగాలన్నా కూడా కంపెనీలో ఉన్నటువంటి కార్మికులందరూ కూడా ఐక్యంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. అందుకోసం యాజమాన్యం గురించి, కార్మికుల గురించి వాళ్ళిద్దరి మధ్యన ఒక సఖ్యత ఉండాలి అనుకుంటే కూడా వాళ్ళ క్షేమాన్ని వీరు, వీళ్ళ క్షేమాన్ని వాళ్ళు కోరుకునేటువంటి పరిస్థితిలోనే ఇవాళ కొనసాగాల్సినటువంటి అవసరం ఉంటుందని మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఆ దిశగా మీరు ఆలోచించాలని, అట్లా మీరంతా ముందుకు సాగుతారని
దేశంలో జరుగుతున్నటువంటి పరిణామాలను కూడా మీరు దృష్టిలోకి తీసుకోవాలని మరొకసారి తెలియజేస్తూ లాల్ సలాం. జోహార్ కార్మిక అమర వీరులకు, జోహార్ కార్మిక అమర వీరులకు, ప్రపంచ కార్మిక